దేవాని దివ్య వాక్యము ఏవేగా మాకు దొరికెను. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. నీ భోజన బల్లపు చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఇక్కడ మ్యాన్స్ నుంచి వచ్చేటువంటి, పురుషుని నుంచి వచ్చేటువంటి ఆ కష్టార్జితం నుంచి వచ్చేటువంటి ఆ ప్రాస్పెరిటీని నువ్వు అనుభవిస్తావని చెప్పినప్పుడు, నువ్వు అనుభవించే ఆ అనుభవానికి మేజర్ రూట్ ఏదో ఉండాలి అంటే స్త్రీ అయి ఉండాలి అని చెప్తాడు. అందుకే సామెతలు చివరి అధ్యాయంలో కూడా ఆర్థిక బలం, జ్ఞానం, వివేకం, ఆమె సేవ్ చేసిన మనీ నుంచి తోటలు కొన్నది, ఆమె పోపు డబ్బాలో వేసిన దాని నుంచి పిల్లలకి నారబట్టలు ఇచ్చింది. సో దిస్ ఆల్ బిలాంగ్స్ టు ఉమెన్ అనేటువంటి చూపిస్తూ ఇక్కడ ఎవరిని తీసుకొస్తున్నాడు అంటే ఈ ద్రాక్షవల్లిని అంటున్నాడు. ఎప్పుడు కూడా ద్రాక్షవల్లి ఎప్పుడు కూడా దేన్నో ఒక దాన్ని అల్లిక చేసి పట్టుకుని అది ముందుకు వెళ్తుంది. అలాగే ద్రాక్షవల్లి నుంచి మనం అబ్జర్వ్ చేస్తే అది ప్రాక్కుకుంటూ పైకి వెళ్తుంది. అది వెళ్ళిన తర్వాత దాని నుంచి ద్రాక్ష గుత్తులు వస్తాయి. ద్రాక్ష గుత్తుల నుంచి ఒక మధురమైనటువంటి ద్రాక్షరసం వస్తుంది. ఆ ద్రాక్షరసం అనేక ఆరోగ్యాలకి ఒక వైద్యంగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా పిల్లరైనటువంటి హస్బెండ్కి స్త్రీ అయినటువంటి ఆ స్త్రీ ఒక ద్రాక్షవల్లి అనేటువంటిది ఒక ప్రొడ్యూస్ చూపించేటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఫ్రూట్ఫుల్నెస్, ఫలించేది, అభివృద్ధి చెందేది, ప్రాస్పెరిటీ ఆఫ్ ద బ్లెస్సింగ్ బిలాంగ్స్ టు ఉమెన్. ఎ స్ట్రెంగ్త్. పొద్దున సుధాకర్ అన్న ఒక ఫాదర్స్ డేకి ఒక మెసేజ్ పెట్టారు. ఆ యొక్క పురుషుని గురించి లేక ఫాదర్ గురించి వచ్చినప్పుడు అది ఎంత విశాలం అంటే సముద్రం అంత విశాలతం, ఎంత బలం అంటే కొండంత బలం పురుషుడికి అన్నాడు. సో పురుషుడు ఒక బలం, ఒక స్తంభం, స్త్రీ దాన్ని అల్లుకుని ఎదిగి పైకి వెళ్ళి ఫలించి అభివృద్ధినిచ్చేటువంటిది. దిస్ ఇస్ ద బ్లెస్సింగ్. పురుషుడు ఎంత బలమైన పిల్లర్స్ వేసినా స్త్రీ పొదుపు, అభివృద్ధి, దాని నుంచి ఫలాలు ఇచ్చే పరిస్థితి లేకపోతే అది ఎంత కష్టార్జితం కూడా పురుషుడు అనుభవించట్లేదు. అంటే పురుషుడు ఫ్యామిలీలో తన వైఫ్కి ఒక డైరెక్షన్ ఇవ్వట్లేదన్నమాట, నేర్పట్లేదన్నమాట. అదర్వైజ్ ఇక్కడ ఎందుకు అంటున్నాడు కదా, అతను అనుభవించడం అంటున్నాడు. అందుకు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులు. నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితము అనుభవించే పురుషుడు అనుభవించేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే తన ఒక స్థిరమైనటువంటి కట్టడాన్ని ఏర్పాటు చేశాడు కాబట్టి దాన్ని తిరిగి గృహంలో తెచ్చిన తర్వాత దాన్ని ఎంజాయ్ చేయాలి, అనుభవించాలి అంటే ఇట్ ఈజ్ ఎ ఫ్యామిలీ యూనిట్ అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దీన్ని మనం గమనించి అక్కడికి వచ్చేటికి పిల్లలు మరిది ఒలీవలు అనేటువంటి విషయాన్ని కూడా అక్కడ కనపరచడం మనకు కనపడుతూ ఉంది. ఎప్పుడైతే ఒలీవ మొక్క నుంచి ఒలీవ చెట్టుకు అయిన తర్వాత ఒక్క ఒలీవ మొక్క నుంచి ఒక చెట్టు అయ్యి అది ఫలించి 30 జనరేషన్స్కి ఒలీవలు అందిస్తుంది. ఆలివ్ ట్రీ లాంగెస్ట్ లివింగ్ ట్రీ ఆన్ ఎర్త్. భూమి మీద ఎక్కువ కాలం జీవించేటువంటి మొక్క ఏదైనా ఉంది అంటే ఒలీవల మొక్క. అది 30 తరాలకు అందిస్తుంది అంట దాని ఫలాన్ని. ఎన్ని తరాలకి? సో మనం కష్టించి అభివృద్ధి చేసింది మనం ఎన్ని తరాల వరకు అందించేవాళ్ళగా మన పిల్లలు ఉండాలని చెప్తున్నాడు అనమాట దావీదు. 30 generations. నిన్న మేము కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు మేము అందరూ కూర్చొని 5 తరాలు చూసింది మా తల్లి అని చెప్పారు. 57 మంది ముని మనవలు చూశారు అని చెప్పి. 57 మంది సంథింగ్. 5 తరాలకే అంతమంది చూస్తే 30 తరాలకి ఒక చెట్టు ఎంత మునులు ఏమంటారో తెలియదు కానీ అన్ని తరాలు చూస్తాం మనం. అక్కడ ఏమని చెప్తున్నాడంటే నీ బిడ్డలు ఒలివ మొక్కల వలె ఉండునంటే ఫ్రమ్ యువర్ టేబుల్ అన్ని జనరేషన్స్ చూసేటట్టు అక్కడ ఫాదర్స్ రోల్ ఉండాలి,
మదర్స్ రోల్ కూడా ఉండాలి. అందుకే ద్రాక్షవల్లితోనేమో స్త్రీని, అలాగే తను మార్గాలు దేవుడు చూపించినటువంటి త్రోవల్లో నడిచేటువంటి వాడు పురుషుడిగా ఉండాలి. పురుషుడు నడిపించేవాడు, స్త్రీ అల్లుకుని అభివృద్ధి చేసేది అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. దీన్ని మనం ఎప్పుడైతే గమనించుకున్నామో, ఎప్పుడైతే ఈ యొక్క భయభక్తులు అనేటువంటి మాటను మనం గమనించుకున్నామో, భయం ఆ యొక్క దేవుడు దేవుని వాక్యము అనగానే కొన్ని చేస్తున్నప్పుడు మనకు న్యాచురల్గా భయం వేస్తూ ఉంటుంది. అమ్మో ఇది మంచిదా, ఇది చెడా, ఇది చేయొచ్చా, చేయకూడదు. అందుకే దినం నడిపించేటప్పుడు మనకి అలాంటిది కనబడుతూ ఉంటుంది. జ్ఞాని అయినటువంటి ఈ యాత్ర కీర్తనలో ఈ త్రోవలందు అంటే కట్టడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో నడిచేటువంటి వాడు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచేవారు ధన్యులు. ఈ మాట నేను ఎందుకు ఇన్సిస్ట్ చేస్తున్నానంటే ఇది ఫాదర్స్కి చాలా ఇంపార్టెంట్ రోల్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ముఖ్యంగా వాక్యాన్ని నుంచి వచ్చేటువంటి నియమ నిబంధనలు కుటుంబానికి ఆశీర్వాదకరం. ఆ నియమ నిబంధనల ప్రకారం మనం ముందుకు వెళ్ళడానికి దేవుని యందు భయభక్తులు, దేవుడు వాక్యము, ఆ వాక్యంలో ఉన్నటువంటి త్రోవలు పురుషునికి చాలా నిరంతరము అవసరమైనటువంటి. దేవుని బిడ్డలుగా అనుకుంటూ ఉంటాము, చాలాసార్లు త్రోవ తప్పిపోతున్నామంటే త్రోవల్ని అనుసరించడానికి ప్రయత్నం చేయనప్పుడు త్రోవ అనేది తెలిసినా కూడా దాన్ని ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకోకపోవడమే అది ఆశీర్వాదకరం కాదు. మనం ఆలోచన చేస్తే ఒక్క అబ్రహాము జీవితాన్ని తీసుకుంటే, అబ్రహాంతో దేవుడు ఏమన్నాడు అంటే, నిన్ను, నీ తరము, నీ జనరేషన్స్ ద్వారా నేను అనేక దేశాలు, అనేక నేషన్స్నే ఒక్క వ్యక్తి నుంచి. ఆయన దేవుని త్రోవలో నడిచాడు కాబట్టి ఒక్క పురుషుడి నుంచి అనేక జనాంగాలు ఆశీర్వదించబడతాయి అన్నాడు. వన్ మ్యాన్ అంటే వన్ మ్యాన్స్ డైరెక్షన్ దేవుని యొక్క త్రోవలో నడిస్తే ఆ వన్ మ్యాన్ నుంచి ఒక ఫ్యామిలీ డైరెక్షన్ ఒక దేవుని త్రోవలో నడిస్తే ఆ త్రోవలో ఒక కుటుంబం నడవడం వల్ల ఆ కుటుంబంలో ఉన్నటువంటి స్నేహితులు, లేకపోతే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారు ఒక త్రోవలో నడిస్తే, వాళ్ళందరూ కలిసి ఒక సంఘంలో నడిస్తే, వాళ్ళందరూ దేవుని సంఘము దేవుని త్రోవలో నడిస్తే ఆ పట్టణానికి అది ఒక త్రోవ అయితే, ఆ పట్టణానికి అది త్రోవ అయితే ఒక వ్యక్తి నుంచి అది ఒక రాష్ట్రానికి త్రోవ అయితే, ఒక రాష్ట్రానికి అక్కడ ఉన్నటువంటి సంఘాల్లో ఉన్నటువంటి త్రోవ ఒక నడిపింపు అయితే, ఒక దేశానికి అది నడింపు అయితే, భూ దిగంతాల వరకు అది ఆశీర్వాదం అని ఉదాహరణ మనకు అబ్రహాము జీవితమే. అబ్రహాం జీవితమే. నీ ద్వారా అనేక జనాంగాలు ఆశీర్వదించబడతాయి. ఇసుక రేణువులు, ఆకాశ నక్షత్రాలు. వన్ మ్యాన్ ఆ ఒక్క పురుషుడిగా నువ్వు ఉండు అని చెప్పడానికి తండ్రి కుమారులు ఆ యాత్రలో మాట్లాడుకుంటూ ఉన్నారు. నువ్వు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిస్తే నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు అని చెప్తున్నాడు తండ్రి కొడుకుతో. అలాగే దేవుని నుంచి అనుభవంలో ఉన్నటువంటి మనము ఒక్క మనిషి ద్వారా ఒక కుటుంబం, ఒక కుటుంబం ద్వారా ఒక సమాజం, ఒక సమాజం ద్వారా ఒక సంఘం, ఓ సంఘాన్ని నుంచి ఒక పట్టణం, ఓ పట్టణాన్ని నుంచి ఒక రాష్ట్రం, ఒక రాష్ట్రం నుంచి ఒక దేశం, ఒక దేశాన్ని నుంచి ప్రపంచానికి నీవు ఆశీర్వాదంగా ఉంటావు అన్నాడు అబ్రహాంని. ఇందాక పాట పాడుతూ మృతతుల్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి అబ్రహాము ఇసుక రేణువులంత జనాంగంగా ఆశీర్వదించబడ్డాడంటే ఆయన త్రోవల యందు నడిపించబడ్డమే ఆ ఆశీర్వాదానికి గల కారణం. అది బ్లెస్సింగ్.